కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తున్నాను. ప్రభా, మా దేశాన్ని దయచేసి మీరు దృష్టి ఉంచి చూడండి. ప్రభా, మా దేశ ప్రజలను చూడండి. మా దేశ నాయకులను, ప్రభువులను, పరిపాలకులను దయచేసి చూడండి స్వామి. నాయన, ప్రతి వారు రక్షించబడాలి. ప్రతి వారు కూడా ప్రభా యేసు ప్రభువు నామంలో మోకరించాలి. ప్రతి పెదవి నా ప్రభువుని స్తుతించాలి. ఆ రీతిగా ప్రభా మా దేశమును మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాను. పరలోకపు తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఉపవాసాలు ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, జాగరణాలు చేస్తున్నారు, ఎంతగానో వేదన పడుతున్నారయ్యా. దయచేసి మీరు కృప చూపెట్టండి తండ్రి. దయచేసి మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. మా దేశం మీద మీ కడవరి వర్షం కుమ్మరించండి. మా దేశం మీద మీ కృప కుమ్మరించండి. అధికారులను మార్చండి, పరిపాలకులను మార్చండి. ప్రభా, ప్రతి వారిలో మీరు కార్యాలు జరిగించండి. మీరు మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 11వ తారీఖు 2025 గురువారం. ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ఈ ఉదయకాలమందు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఆలోచించాలి. 9వ తారీఖున మీకు నేను వాక్యాన్ని పంపలేకపోయాను. కారణం, అప్పుడు నేను రైల్లో ఉన్నాను కాబట్టి రికార్డింగ్ చేయలేకపోయాను. అందుకు నేను వాక్యాలు పంపలేకపోయాను, క్షమించండి. అయితే 9వ తారీఖుది 10వ తారీఖుది రెండును ఈ రోజున పంపిస్తూ ఉన్నాను. 10వ తారీఖున పంపుతూ ఉన్నాను. ఈ విషయాన్ని గమనించాలి. అయితే 10వ తారీఖు మెసేజ్ నేను పెట్టాల్సింది మర్చిపోయాను, క్షమించండి. ఈరోజు పెడుతున్నాను. చాలామంది మీరు లెఫ్ట్ అవుతున్నారు. ఈ వాట్సాప్లో వాట్సాప్ వాళ్ళు పూర్తిగా బ్యాన్ చేశారు. దరిదాపు 6,000 కాంటాక్ట్స్ బ్యాన్ అయిపోయాయి. అయితే మిగిలిన కాంటాక్ట్స్ని ఎవరైతే బిడ్డలు మాకు వాక్యం పంపండి అంటున్నారో వాళ్లకు వాక్యాన్ని పంపుతూ ఉన్నాను. ఇప్పుడు బ్రాడ్కాస్ట్ చేయటానికి లేదు, గ్రూప్ చేయాల్సి వస్తుంది. గ్రూప్ చేసి మీకు వాక్యాల్ని పంపాల్సి వస్తుంది. అయితే గ్రూపులో కొంచెం కష్టమే. మీరు దేవుని బిడ్డలు, కాస్త ఓపిక కలిగి వాక్యం కొరకు కొంచెం శ్రద్ధ చూపెట్టి వాక్యం వినండి. వాక్యం ఎవరో కాదు, దేవుడు. బైబిలే చెప్తాది. కాబట్టి వాక్య స్వరూపి అయిన దేవుడు మీ ఇంటికి వచ్చాడు. ఆయన్ను నిర్లక్ష్యం చేయకండి. ప్రియులారా, గమనించాలి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా దేవుని మందిరమందు సాష్టాంగపడి ఆయన పాపాన్ని ఒప్పుకుంటూ చాలా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పురుషులేమి, స్త్రీలేమి, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చారని వాక్యము సెలవిస్తుంది. ఎజ్రా చేస్తున్న పని, తన పాపాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట బహుగా ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు మనం ఆలోచించాలి. ప్రియులారా, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనము ఆ కృపగల దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకోవాలి. ఈ విషయం దయచేసి మర్చిపోకండి. దేవుని దగ్గర ఎంతోమంది ఏడుస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా?
నాకు ఉద్యోగం ఇవ్వమని ఏడుస్తారు, నాకు వివాహం చేయమని ఏడుస్తారు, లేకపోతే నాకు ప్రమోషన్ ఇవ్వమని, నా వ్యవసాయంలో మంచి ఫలసాయం రావాలి అని, నా వ్యాపారం అభివృద్ధి కావాలని, నాకు మంచి భర్త కావాలి అని, మంచి భార్య కావాలి అని, నా విద్యలో అభివృద్ధిని దయచేయమని రీతిగా ఎందరో ఏడుస్తూ ఉంటారు. దయచేసి ఇవన్నీ కూడా శరీరానుసారమైన దుఃఖాలు. ఆత్మానుసారమైన దుఃఖం దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కరిస్తూ, నా పాపాలు నేను ఒప్పుకోవాలి, మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ప్రభు ఎదుట ఆ రీతిగా మనం చేయగలిగిన నాడు మనం ఎంతో దీవించబడతాం. బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో, సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా, వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి అని ఉంది. యాబేష్ గిలాదు వారు తమ మీదికి నాహాషు యుద్ధానికి వచ్చాడని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీల గోత్రాలకు దగ్గరికి వచ్చి, మాకు సహాయమునకు రండి అని పిలుస్తూ ఏడుస్తూ ఉన్నారు. ప్రియులారా, నాహాషు తన మీదికి యుద్ధానికి వచ్చాడని, నాహాషు అంటే సర్పము అని అర్థం. ఈ రోజున సాతాను మన మీదికి యుద్ధానికి వచ్చాడు. ఆ విషయాన్ని పౌలు గారు చెప్పారు. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అంధకార చీకటి శక్తులతో, దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. అందుకని మనము దేవుని సర్వాంగ కవచమును తొడుక్కోవాలి. రక్షణ అను శిరస్త్రాణమును, నీతి అను మైమరువును, సత్యము అనే దట్టిని, విశ్వాసము అనేటటువంటి డాలును, ఆత్మ అనే వాక్యమనే ఖడ్గమును, సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్లను ధరించుకొని ఈ దురాత్మ శక్తులతో మనము పోరాడాలని పౌలు గారు చెప్పారు. ఇవన్నీ కూడా దేవుని సర్వంగా కవచాలు. ప్రియులారా, గమనించాలి. ప్రభు పిల్లలైన మనము ఈ రోజున ఆలోచించాల్సింది, యాబేష్ గిలాదు వారి మీదికి నాహాషు యుద్ధానికి వచ్చినట్లుగా ఈరోజు మన మీదికి కూడా యుద్ధానికి వచ్చాడు. మన మీది కంటే యాబేష్ గిలాదు అనగా నీళ్లు లేవు అని దాని అర్థం. యాబేష్ గిలాదులో నీళ్లు లేవు అంటే త్రాగే నీళ్లు కాదు. అక్కడ లేని నీళ్ళు ఏమిటంటే వాక్యమనే నీళ్ళు, పరిశుద్ధాత్మ అనేటటువంటి నీళ్ళు. ఈ రోజున అపోస్తుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5:27లో వాక్యాన్ని ఈ రీతిగా చెప్పాడు. మనము దేవుని ఎదుట పరిశుద్ధముగాను, నిర్దోషముగాను, నిష్కలంకంగాను ఆయన ఎదుట నిలబడుటకు వాక్యము అనేటటువంటి ఉదక స్నానము చేయాలి అనని. ఉదకము అనగా మంచి నీరు అని అర్థం. అంటే దాని అర్థం మనము వాక్యపు స్నానము చేయాలి అని దాని అర్థం. యాబేష్ గిలాదులో ఈ నీళ్లు లేవు. యేసు ప్రభుల వారు యోహాను సువార్త 7:37-39లో ప్రభుల వారు చెప్పారు, మీలో ఎవడైనా దప్పికగొంటే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని సిలోయము కోనేటిలో నీళ్లు త్రాగటానికి దిగిన ఆ ప్రజలతో చెప్పాడు. ప్రభుల వారు అంటున్నారు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉన్నారు. నేను పరలోకపు తండ్రిని, నన్నడుగు వారికి ఖచ్చితముగా పరిశుద్ధాత్మనిస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మని నీళ్ళన్నాడు, పౌలు గారు వాక్యాన్ని నీళ్ళన్నాడు.
యాబేష్ గిలాదులో నీళ్లు లేవంటే వాక్యం లేదు, పరిశుద్ధాత్మ లేదని. ఈరోజు వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరికీ నా మనవి, నీలో వాక్యము పరిశుద్ధాత్మ ఉండాలి, ఆ నీళ్ళు ఉండాలి. అప్పుడు నాహాషు సర్పము నీ మీదికి యుద్ధానికి రాదు. నీ కుటుంబంలో ఉండాలి, మీ సంఘంలో ఉండాలి. సంఘంలో వాక్యము పరిశుద్ధాత్మ ఉందా ఆలోచన చేయి. రెండవది, వాక్యంలో చదువుకున్న రీతిగా కుటుంబంలో వ్యక్తిలో కూడా ఉండాలి. ఆ రీతిగా లేకపోతే నాహాషు నీతో యుద్ధం చేస్తాడు. వాణ్ణి జయించలేక యాబేష్ గిలాదు వారు ఎలుగెత్తి బిగ్గరగా ఏడుస్తూ ఉన్నట్లు మన జీవితాల్లో రోజూ ఏడుపు ఉంటుంది, కన్నీరు ఉంటుంది, పెడబొబ్బలు ఉంటాయి, బాధలు ఉంటాయి. దయచేసి వాక్యము పరిశుద్ధాత్మ నాలో ఉండాలి అనే గొప్ప తీర్మానాన్ని కలిగి మనము జీవించాలి. దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. ఆమెన్, ఆమెన్.